నా పేరు బుడిగేబోయిన అశోక్. అర్పనపల్లి, కేశవంద్రం మండలం, మహబూబాబాద్ డిస్టిక్. నేను రాజకీయాల్లోకి రావడం ముఖ్య కారణం గ్రామ అభివృద్ధి నా లక్ష్యం, గ్రామ శ్రేయస్సే నా ధ్యేయం అన్న కాన్సెప్ట్తో వచ్చాను. అందులో అంటే జీరో పాలిటిక్స్ చేయాలి. డబ్బులు ఉంటేనే రాజకీయం కాదు, డబ్బులు లేకుండా కూడా రాజకీయం చేయొచ్చు. మనం చేసే మంచి పనులే మనకు మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తూ ముందడుగేసి వచ్చాను. అందులో నేను ముఖ్యంగా అనుకున్న మేనిఫెస్టో తయారు చేసుకున్నాము. నేను మా మిత్రులందరం కలిసి మేనిఫెస్టో తయారు చేసుకొని అందులో ముఖ్యమైన పనులు నేను ఏంటంటే ఇన్ని రోజులుగా వృత్తిగా కొనసాగుతున్న టెంట్ హౌస్ సామాగ్రిని గ్రామ ప్రజలకు శాశ్వతంగా అప్పచెప్పడం, అలాగే పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా 5,016 రూపాయలు అందించడం, అలాగే పేదింట్లో ఎవరైనా మరణిస్తే వారికి 5,016 అందించడం, ఉచితంగా మినరల్ వాటరు మరియు గ్రంథాలయం ఏర్పాటు, మిగిలి ఉన్న సీసీ రోడ్లు నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం, వీధి లైట్లు మొదలుగున అన్ని కార్యక్రమాల గురించి క్లుప్తంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి ముఖ్యంగా నేను గెలిచిన 24 గంటల్లో చేసే పనులు 3 ఉన్నాయి. అందులో ఒకటి టెంట్ హౌస్ సామాగ్రిని గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం, 5,016 పేదింటి బిడ్డ పెళ్లి కానుకగా అందించడం, అలాగే 5,016 ఎవరైనా కుటుంబంలో మరణిస్తే అందించడం, ఇంకోటి ఉంది ఉచిత మినరల్ వాటర్ అందజేయడం. ఇవి కనుక నేను గెలిచిన 24 గంటల్లో ఇవి చేసి 6 నెలల లోపు చేసే పనులు కొన్ని ఉన్నాయి. అందులో ఫంక్షన్ హాల్ నిర్మాణం, గ్రంథాలయం ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలగునవి ఉన్నాయి. ఇవన్నీ ఒక బాండ్ పేపర్ మీద 50 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి హామీ పత్రం గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. అందులో ఉన్న పనులు ఏ ఒక్కటి నెరవేరకపోయినా నేను 6 నెలల్లో ఈ పనులను చేయకపోతే పదవి నుంచి తొలగిపోతానని రాసి ఇవ్వడం జరిగింది. గ్రామ ప్రజలందరూ నన్ను కత్తెర గుర్తుపై ఓటు వేసి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు, గ్రామ అభివృద్ధికి బాటలేస్తారని నేను నమ్ముతున్నాను.